ఓకే, హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే అండి అందరికీ. ఇది ఒక హెయిర్ కేర్ వీడియో అండి. ఈ హెయిర్ కేర్ వీడియో ఒకటి చాలా మంది అడిగారు, రిక్వెస్టెడ్ వీడియో ఇది. మీ హెయిర్ గురించి ఏం చేస్తారో సీక్రెట్ చెప్పండి అని చాలామంది అడిగారు నన్ను. అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నా అండి. ఇంకొకటి మీకు నేను లైవ్లో చెప్పా, గుర్తుందో లేదో, నాకు హెయిర్ ఫాల్ కూడా చాలా అవుతుంది. హెయిర్ కేర్ నేను తీసుకోవట్లేదు. అందుకోసమనే ఇవాళ సండే కదా, ఇవాళ ఎట్లయినా కానీ హెయిర్ కేర్ నేను ఆల్రెడీ ఒక టూ టైమ్స్ నేను ఇది యూస్ చేసా. ఇది యాక్చువల్గా నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంటి ఎలా అన్నది. సింపులే, కాకపోతే టైం ఉండాలి. కొంచెం టైం ఉంటే తప్పకుండా ఇది వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చెయ్యండి. ఈ జుట్టు మొత్తం అంతా ఈ చలికాలం కూడా జుట్టు చాలా హెయిర్ లాస్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారు. చలికాలం కూడా చాలా హెయిర్ లాస్ అవుతుంటుంది నాకు తెలిసి. చాలామంది చెప్పారు నిజంగా, నా ఫ్రెండ్స్ కూడా నాకు. కాకపోతే నాకు కొంచెం వాటర్ చేంజ్ వల్ల హెయిర్ లాస్ అవుతుందని నేను అనుకుంటున్నా. యాక్చువల్గా నేను ఎటు వెళ్ళాను, నేను చెప్పా కదా మీకు, యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు నా హెయిర్ అక్కడ వాటర్ చేంజ్ అయింది. అందుకోసమని అక్కడ తలస్నానం చేయవలసి వచ్చింది. అయితే అక్కడ హెయిర్ లాస్ బాగా, ఆ వాటర్కి హెయిర్ లాస్ బాగా అయింది. అందుకోసమని ఈ హెయిర్ కేర్ నేను తప్పకుండా ఇప్పుడు మీకోసం చెప్పిన ఈ టిప్ పాటించండి. వర్క్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఏంటి అది అని అందరు అనుకుంటున్నారు కదా. ఓకే, మీకు నేను చూపిస్తా. ఇది గంజి అండి. మనం అన్నం వంపిన తర్వాత వచ్చే గంజి. గంజా అని అసలు అనుకోకండి, గంజే. ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ, ఇది మా అమ్మమ్మ కాలం నాటి చిట్కా ఇది. యాక్చువల్గా నిజంగా అప్పుడు తను అలా చేసినందుకే నా హెయిర్ ఇంతలాగా గ్రోత్ అయిందని నేనైతే అనుకుంటున్నా. యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటి అంటే ఆనియన్ది. నేను ఒక 6 years నుంచి యూస్ చేస్తున్నా. అది ఒకటి హెల్ప్ అయింది. దాని తర్వాత ఇది కూడా నాకు చాలా హెల్ప్ అయిందండి. అన్నం వంపిన గంజి ఉంటుంది కదా, అది వంపేసుకోండి. దాని తర్వాత ఇదైతే మాత్రం పూర్తిగా చల్లారాలి. అది నైట్ వంపేసుకుంటే ఇంకా చాలా మంచిది. లేదు మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక 1 hour 2 hours అయితే ఇది చల్లారిన తర్వాతనే యూస్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇదే. ఓకేనా. ఇది ఇంకొకటి. దాని తర్వాత నేను యూస్ చేసే షాంపూ అండి. ఓకేనా, అది బాటిల్ అవ్వచ్చు, నేను మీకు ఇది కంఫర్ట్గా ఉంటుందని ఇది చూపించా. ఓకేనా, నేనైతే యూస్ చేసే షాంపూ అండి ఇది మీరా కుంకుడుగాయ. ఇది చాలా మంచిది. కాకపోతే మనం కుంకుడుగాయలు తెచ్చుకొని యూస్ చేసి ఇప్పుడు ఎవరు అలా యూస్ చేయట్లేదు కదా. కాకపోతే యాక్చువల్గా నేను చేసేదాన్ని, కాకపోతే నాకు కూడా నిజంగా టైం ఉండట్లేదు. అందుకోసమనే ఈ షాంపూస్ అండి. ఈ గంజిలో మరి ఇంకొకటి ఏంటంటే, ఇది హెయిర్ని బట్టి, లెంత్ని బట్టి తీసుకోండి. నా హెయిర్ కొంచెం పొడవుగానే ఉంటుంది కాబట్టి నేను ఈ సైజ్ బౌల్లో నేను తీసుకున్నా. ఓకేనా, మీ హెయిర్ని బట్టి కూడా మీరు గంజి తీసుకోండి. దాని తర్వాత హెయిర్ మొత్తం చిక్కులు తీసుకోవాలండి. చూసారా నాకు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో. నాకు అసలు 1-2 హెయిర్ కూడా రాలేకపోయేది అసలు యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడైతే మాత్రం చాలా హెయిర్ లాస్ అవుతుంది. హెయిర్ మొత్తం చాలా ఊడుతుంది. అందుకోసమని నేను ఇది ట్రై చేస్తున్నా. ఇంకొకటి ఆనియన్ది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే ఇది హెయిర్ ఇప్పుడు చలికాలం కదా, హెయిర్ కూడా ఇట్లా గట్టిగా గడ్డిలాగా ఉండకుండా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా మా అమ్మమ్మ లేదు, కానీ మా అమ్మమ్మ చిట్కా మాత్రం, ఆ చిట్కా రూపంలో మా అమ్మమ్మ బతికే ఉంది అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే చిన్నప్పుడు అంతా నాకు చాలా ఇదే గంజి వంపి, దాని తర్వాత అందులో కొంచెం కుంకుడుగాయలు, దాని తర్వాత షికాయ అని చెప్పేసి పౌడర్ ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. నాకు మాత్రం అయితే చిన్నప్పుడు అట్లనే స్నానం చేపించేది మా అమ్మమ్మ. ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఆ అమ్మ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, అమ్మమ్మ ఊరు నుంచి వచ్చేది. ఖచ్చితంగా వచ్చినప్పుడల్లా నాకు స్నానం అయితే అలా చేపించేది. అయితే అప్పుడు నేను అదంతా నాకు కొంచెం ఇరిటేషన్గా అనిపించేది. కాకపోతే అది తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది. ఆమె చేసిన మంచే ఇప్పుడు నాకు చాలామంది చెప్పిన హెయిర్ చాలా పొడవు ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అప్పుడు కూడా అసలు ఇంత జుట్టు లేదండి. ఏదో చిన్న పిలకేసుకునేదాన్ని నేను. కానీ ఇది ఒక అంతేలేండి, ఒక 10 years బ్యాక్ ఈ హెయిర్ అంతా చెప్పాలంటే. ఇంకొకటి యాక్చువల్గా నేను ఒక 3 times ఏమో మా నాన్నగారు నాకు గుండు చేయించారు. ఇంకా దాని తర్వాత అంటే పుట్టినప్పటి నుంచి నాకు గుర్తున్నంత వరకు అయితే. అందుకే నాకు అప్పుడు మ్యారేజ్కి హెయిర్ గ్రోత్ లేదనుకుంటా, ఓన్లీ ఒక చిన్న పిలకేసేటోళ్ళు నాకు, నేనే వేసుకునేదాన్ని. అదండి ముచ్చటైతే. ఇదైతే మీరు యూస్ చేయండి.
కంపల్సరీ మీకు మంచిగా వర్క్ అవుతుంది. ఇది మా అమ్మమ్మ చిట్కా, ఓకేనా? నాకు తెలిసింది నేను మీకు చూపిస్తున్నా. ఇంకొకటి నార్మల్గా చెప్పి ఇలా అప్లై చేసుకోండి, ఇలా చేసేయండి అని అంటే కొందరు చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తారు. అందుకోసమనే లైవ్లో నా జుట్టు మీదనే నేను యూస్ చేస్తున్నా, ఓకేనా? మంచిగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా చిక్కులు తీసేసుకోవాలి, ఎక్కడ చిక్కులు మాత్రం అస్సలు ఉండొద్దు, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి, ఈ గంజిలో మనం షాంపూ మిక్స్ చేసుకోవాలి, ఓకేనా? ఈ గంజిలో షాంపూ మళ్ళీ వేరేది అనుకునేరు, షాంపూ మీరా షాంపూయే ఇది గంజి, ఓకేనా? మీకు సరిగ్గా చూపించలేకపోవచ్చు ఎందుకంటే నేనే వీడియో తీసుకుంటున్నా కాబట్టి. ఓకే, మీకు ఈ షాంపూయే వాడాలా అని అడగాల్సిన అవసరం లేదండి. ఏమంటారు అంటే ఒకవేళ కామెంట్ రూపంలో ఈ షాంపూనే వాడాలా వేరే షాంపూ వాడద్దా అంటే మీరు ఏ షాంపూ యూస్ చేశారో ఆ షాంపూ యూస్ చేయండి. ఇంకొక డౌట్, అబ్బాయిలకి ఇది అమ్మాయిలకేనా అబ్బాయిలకి కాదా అని మీరు అనుకోవచ్చు. ఇది అబ్బాయిలకు కూడా అండి, ఓకేనా? కాకపోతే మీరు ఇంత కాకుండా, ఇంత క్వాంటిటీ కాకుండా నాకైతే మాత్రం ఖచ్చితంగా ఒక 3 hour షాంపూస్ అయితే పడతాయండి నా జుట్టుకి ఖచ్చితంగా. అది అబ్బాయిలకి అంత అవసరం ఉండదు కదా. ఇప్పుడు నేను దీంట్లో మొత్తం 3 షాంపూస్ వేసేసా అండి. ఇంకొకటి ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని, ఓకేనా? కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఓకే. ఇంకొకటి దీనివల్ల ఎన్ని యూజెస్ తెలుసా అండి. ఇప్పుడు ఈ చలికాలం ఇది వాడడం వల్ల జుట్టు చాలా కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. అంటే కండిషనర్ ఏం వాడాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి, నాకు తెలీదు, అందరు చెప్తుంటే విన్నా నేను కూడా. కండిషనర్ కూడా ఏం యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి, ఇదే కండిషనర్గా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 hour అయినా కూడా ఉంచుకోవాలండి ఖచ్చితంగా, ఓకేనా? ఒక 1 hour అయినా ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇంకొకటి ఇది మొత్తం ఒకరితోటి కాకపోతే ఎవరైనా హెల్ప్ కూడా తీసుకోవచ్చు. చిన్న హెయిర్ అయితే మాత్రం ఎవరి హెల్ప్ అవసరం లేదు. కొంచెం పెద్ద హెయిర్, దాని తర్వాత చిన్న పిల్లలకి కూడా ఇది యూస్ చేయొచ్చండి, చెప్పడం మర్చిపోయినా. చిన్నపిల్లలకి కూడా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. దీంట్లో ఏం కెమికల్ లేదు కదండి. చిన్నపిల్లలకి యూస్ చేస్తే ఏమైనా అవుతుందేమో అన్న ఆలోచన కూడా అవసరం లేదు మీకు. చిన్నపిల్లల కాడ నుంచి వెళ్ళి అబ్బాయిలు, దాని తర్వాత అమ్మాయిలు, ముసలమ్మలు కూడా యూస్ చేయొచ్చండి ఈ చిట్కా, ఓకేనా? అందరికీ యూజ్ అయ్యే యూస్ఫుల్ టిప్ అండి ఇది నిజంగా అనుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, గంజిలో మనం షాంపూ కలిపేసుకున్నాం, మిక్స్ చేసుకున్నాం. నాకు ఏమంటారు స్పూన్ తోటి మిక్స్ చేయడం అది ఇది ఏం నాకు అంత రాదండి, అలా రాదు, న్యాచురల్గా, ఓకేనా? ఇది న్యాచురల్ కాబట్టి మనం కూడా న్యాచురల్గా చేయడమే. ఇంకొకటి స్ప్రే బాటిల్లో యూస్ చేయొచ్చా, అది ఇది కాకుండా ఇట్లా డైరెక్ట్ మనం ఒక బౌల్లో కలిపేసుకొని మిక్స్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకోవడమే చాలా మంచి పద్ధతి అండి ఫస్ట్, ఓకేనా? అప్పుడే మనకు ఇది చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి, ఓకేనా? ఇంకొకటి హెయిర్ రూట్స్ ఉంటాయి చూసారా, ఓకేనా? మీకు నేను లైవ్లో చూపిస్తున్నా చూడండి. ఇంకో ఎవరైనా హెల్ప్ ఉంటే చాలా బాగుండు అని అనిపిస్తుంది. మా అమ్మాయి బయటికి వెళ్ళింది, ఇంకొకటి తన వీడియోలో కూడా కనిపించదు కావచ్చు నాకు తెలిసి. ఓకే, హెయిర్ రూట్స్ మొత్తం హెయిర్ రూట్స్ నుంచి వెళ్ళి చేసుకోవాలండి ఫస్ట్, ఓకేనా? మళ్ళీ నేను కామెంట్స్లో కొందరు మీ హెయిర్ మీదనే చేయొచ్చు కదా అన్నీ చెప్తా ఉన్నారు, ఇవి వర్క్ అవుతాయా అవ్వవా అని చెప్పేసి అంటారు, ఓకేనా? అందుకోసమని నా హెయిర్ మీదనే చేస్తున్నా అండి. ఇంకొకటి ఏంటంటే ఇది చేయడం వల్ల నిజంగా నా హెయిర్కి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయండి. ఇది నేను ఫస్ట్ టైం యూస్ చేయట్లేదు, నేను ఆల్రెడీ ఒక 2 times వాష్ చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నా. ఓకే, ఈ ఇదంతా మొత్తం రాసేసుకున్న తర్వాత ఇది మొత్తం కొంచెం అయితే చిరాగ్గానే ఉంటుంది, నాకు కూడా అలానే ఉంది అనుకోండి. కాకపోతే ఏంటిది అంటే దీనివల్ల చాలా మంచి యూజెస్ ఉంటాయండి. ఏదైతే మనకు నచ్చదో దాంట్లోనే చాలా మంచి యూజెస్ ఉంటాయి. ఇదంతా మొత్తం అంతా ఒక 10 minutes అయినా, లేదు అంత టైం లేదు అనుకుంటే మాత్రం ఒక 5 minutes అయినా కూడా మీరు మసాజ్ చేసుకోండి, ఓకేనా? ఈ ప్రాసెస్ అంతా స్నానం చేసే ముందే చేసుకోండి, ఓకేనా? హాయ్ అండి అందరికీ. హెయిర్ వాష్ తర్వాత హెయిర్ చూపిస్తున్నా చూడండి, ఓకేనా? హెయిర్ వాష్ తర్వాత చూపిస్తా అని చెప్పా కదా, ఇంకా నేను దువ్వుకోలేదండి నా హెయిర్,
ఓకేనా. ఏమంటారు, నార్మల్గానే నేను టవల్ తోటి తుడుచుకొని కొంచెం ఎండలో జుట్టంతా ఏమంటారు ఆరబెట్టుకున్నా. ఓకేనా. డ్రయర్ అవి ఇవైతే నేనేం యూస్ చేయనండి. నార్మల్ పద్ధతితోటే మనం ఎప్పుడైనా హెయిర్ ఆరబెట్టుకోవాలి. అంతేగాని వాటితోటి యూస్ చేస్తే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలామంది చెప్తే విన్నా, నేను ఎప్పుడు అలా యూస్ చేయను. కాకపోతే మీకు మ్యాటర్ ఏంటంటే, మీకు ఆఫ్టర్ బిఫోర్ వాష్ తర్వాత మీకు ముందు చూపించా కదా ఎలా కండిషనర్ లాగా కూడా పనిచేస్తుందని మీకు చెప్పా కదా. ఇంకా నేను దువ్వెనతోటి కూడా దువ్వలేదండి. జస్ట్ హెయిర్ వాష్ చేసా. దాని తర్వాత టవల్ తోటి, కాటన్ టవల్ తోటి మంచిగా ఏమంటారు తడంతా తుడిచేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఎండలో ఉన్నా అండి నేను. దాని తర్వాత హెయిర్ ఇలా ఉంది. మీరు కనిపిస్తుంది కదా మీకు రిజల్ట్స్ అయితే. ఓకేనా. ఏ ఫిల్టర్ ఇది యూస్ చేసింది అయితే కాదండి, ఇది నార్మల్ కెమెరానే. ఓకేనా. ఉంది మీకు ఆల్రెడీ చూపించా కదా నేను ఫస్ట్ దువ్వెనతోటి ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అని చూపించా కదా. ఇప్పుడు చూడండి, హెయిర్ ఊడుతుంది, ఊడట్లేదు అని చెప్పట్లేదు, కానీ ఇది చూడండి ఇలా 1-2 వెంట్రుకలు నార్మల్గా సహజంగా ఎవరికైనా ఊడతాయి. ఓకేనా. రిజల్ట్స్ ఇదండి. ఇంకా నేను దువ్వలేదు. ఓకే. ఇలా ఇంత హెయిర్ ఊడుతుంది. ఇంతకుముందేమో చూపించినప్పుడు ఇంత హెయిర్ వచ్చింది. ఇప్పుడు వాష్ తర్వాత ఇది రిజల్ట్స్, మీకు లైవ్ రిజల్ట్స్ అండి నేను చూపించేది. ఓకేనా. ఈ గంజి అన్నది చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను 3 వీక్స్ నుంచి యూజ్ చేసే మీకు చెప్తున్నా. ఓకేనా. నేను ఇప్పుడు లైవ్ రిజల్ట్సే కదా మీకు చూపిస్తున్నా. మీ అందరికీ ఈ టిప్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నా. ఇంకా మరికొన్ని వీడియోస్ తోటి ఖచ్చితంగా మీ ముందుకు వస్తా అండి. హెయిర్ వీడియోస్ అవ్వచ్చు, ఇంకేమైనా వీడియోస్ టిప్స్ యూస్ఫుల్ వీడియోస్ తోటే వస్తా అండి మీ ముందుకి. దాని తర్వాత ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాని తర్వాత పూర్తిగా వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే కదా మీకు అర్థమవుతుంది. అందుకని ఫస్ట్ చూసి తర్వాత మధ్యలో మిస్ అయ్యారు అనుకో మీకు అర్థం అవ్వదు నేను ఏం చెప్తున్నా అన్నది. ఓకేనా. అందుకోసమని పూర్తి వీడియో చూడండి. అందరికీ అయితే బాయ్. ఓకే.